ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు కానీ పొగిడిరారా ఆ దేశాన్ని అనలేదు. సాధారణంగా ఆ దేశాన్ని మనం ద్వేషించక్కర్లేదు. అట్లాగే సెక్యులరిజం అంటే మన మత ధర్మాన్ని మనం పాటిస్తూ ఎదుటి వాళ్ళ మత ధర్మాన్ని వాళ్ళని అమలు చేయమని చెప్పటం. అలాగే పరిపాలనలో మత ప్రాతిపదిక లేకపోవడం. ఇప్పుడు స్మృతి ఇరానీ తాజాగా మదీనాకి వెళ్ళారు. ప్రతి ముస్లిం తన జీవితంలో వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునేటువంటి మక్కా మదీనాలలో మదీనాకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆ దేశపు కార్యవర్గమే తీసుకుని వెళ్ళింది. అయితే తన సంప్రదాయాలు ఏం వదిలేయలేదు. అక్కడ సందర్శన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ముస్లింలు గుడికి వస్తారు. వాళ్ళు ప్రత్యేకించి హిందూ ధర్మం ప్రకారం ఏమైనా మారిపోతారా? మతం మారిపోరు కదా. అట్లాంటప్పుడు ధర్మం మార్పు లక్షణాలు ఎందుకు చూపించాలి? అట్లాగే ఆమె కూడా అక్కడ మిగతా వాళ్ళు బురకా ధరించడం లేకపోతే మిగతాది ఉంటే ఆమె మామూలుగానే వెళ్ళారు. వేరే మత ధర్మాన్ని పాటించద్దని ఎవడంటలేదు, కానీ దానికోసం నటించక్కర్లేదు. రాజకీయ నాయకులు చేసేది ఏంటి? ఇప్పుడు ఒక హిందూ నాయకుడు మసీదుకి వెళ్తే ఆ టోపీలు పెట్టుకోవడం, చర్చికి వెళ్తే ఆ సెలవులు వేసుకోవడం. ఎందుకది? నువ్వు ఆ మతంలో వాళ్ళు అది పాటించాలి. ఆ మత ధర్మాన్ని గౌరవించు. నువ్వు ఇప్పుడు నరేంద్ర మోడీ ముస్లింలతో మీటింగ్ పెట్టారు, అట్లా క్రైస్తవులతో మీటింగ్ పెట్టారు. ఈయనేమో ఆ టోపీలు పెట్టుకుని ఆ ఫోటోలకు పోజులు ఇవ్వక్కర్లేదు కదా. ఎందుకంటే ఆ గంట సేపు ఏమన్నా మతం మారుతారా? పోనీ అట్లా ఒక ముస్లిం నాయకుడు మారడం చూసామా? ఒక క్రైస్తవ నాయకుడు అట్లా మారడం చూసామా? కాబట్టి ఎవరి పద్ధతి వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అది స్మృతి ఇరానీ చూపించారు.